హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా కబుర్లు. ఈరోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ అండ్ జాగ్రత్తగా ఉండాల్సిన విషయాన్ని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఆ విషయం ఏంటనేది మీరే చూస్తారు ముందు. అసలు నా అమెరికాలో వచ్చాక నా ఫేవరెట్ స్పాట్ అనేది మీకు చూపిస్తాను. అది అసలు ఎందుకు ఫేవరెట్ అయింది, అసలు ఏంటి అనేది అంతా మీకైతే నేను చెప్తాను. లెట్స్ గో అండ్ వాచ్. స్పాట్ అయితే ఇదే ఫ్రెండ్స్, లైక్ ఇది నా ఫేవరెట్ స్పాట్. ఎందుకంటే లైక్ చాలా ఒక పెద్ద ఇన్సిడెంట్ అయితే జరిగింది. యుఎస్ రాగానే లైక్ ఒక 2 to 3 monthsలోనే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది ఈ స్పాట్లోనే. ఇక్కడ మేమైతే యూజువల్లీ ఇక్కడ మేము బస్సు ఎక్కుతాం వచ్చి. సో ఇక్కడైతే కొంచెం లైక్ అంటే ఇది అంత డేంజర్ ఏరియా అయితే కాదు, బట్ చెప్పలేం ఫ్రెండ్స్ లైక్ ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ ఏంటంటే ఈ స్పాట్లోనే మేము ఒకరోజు ఏం చేసామంటే, నేను మా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చి ఇక్కడ లైక్ అలా కూర్చున్నాం. ఒక కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నాం. అలా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండగా అంతకుముందు ఒక 2 రోజుల క్రితం 2 days బ్యాక్ ఏమైందంటే, ఒక నల్లోడు నాకు కొంచెం పరిచయం అయింది బస్సులో. మాట్లాడటం అంటే మాట్లాడే అలానే నెక్స్ట్ ఒక 2-3 రోజులు అలానే సేమ్ కంటిన్యూస్గా బస్సు ఎక్కేవాడు నాతో పాటు. అప్పుడు రోజు మాట్లాడేవాడు. నేనేమనుకున్నా, మంచోడేమనుకున్నా. అప్పుడు ఏమైందంటే, అలా మాట్లాడుతా కొంచెం మాటలో కలిపేసి నేను అలానే మా ఫ్రెండ్స్కి నేను చెప్తున్నా, ఆ రోజే చెబుతున్నా, ఈరోజు ఒకడు వస్తాడు, నీకు ఆడు ఫ్రెండ్ అయ్యాడు, మీకు పరిచయం చేస్తా అని చెప్పి చెప్తా ఉండగా అప్పుడు ఏమైందంటే, అదే రోజు వాడు వచ్చాడు. ఆ రోజు మేమందరం కూర్చొని ఉన్నాం, మేము ముగ్గురం. వాడు కూడా అక్కడే మా పక్కనే కూర్చున్నాడు. వచ్చి కూర్చొని ఏం చేస్తున్నాడంటే లైక్ అంటే మాతో ముచ్చట చెప్పి అందరినీ పలకరించాడు. మామూలుగానే బాగానే పలకరించాడు. తర్వాత కొంచెం సేపు ఉన్నాక మమ్మల్ని ఫోన్ అయితే అడిగాడు ఫ్రెండ్స్. మేము ఏం చేసామంటే, వాడికి అన్ఫార్చునేట్లీ వాళ్ళ మమ్మీతో మాట్లాడుకోవాలని చెప్పి ఫోన్ అడిగితే ఫోన్ అయితే నేను ఇచ్చి చిన్నగా ఏం చేశారంటే, వాడు చిన్నగా పక్కకి చిన్నగా నడుచుకుంటే పక్కకి వెళ్ళిపోయాడు. నేను చూస్తూనే ఉన్నా, వాడి మీద ఒక కన్ను వేస్తూనే ఉన్నా. అలా కన్ను వేయటం వల్ల వాడు చిన్నగా నడుచుకుని చిన్నగా పరిగెత్తేశాడు. పరిగెత్తేయగానే నేను వెంటనే ఇంకా నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వాడు అమ్మడు పరిగెత్తాం. ఫోన్ తీసుకొని పరిగెత్తంగానే ఇదంతా రౌండ్ తిప్పుకొని ఇదంతా గుండ్రగా తిరిగి మళ్ళా ఇక్కడికి వచ్చాడు ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చాడు మళ్ళా రివర్స్ అక్కడికి ఆ స్పాట్కి మళ్ళీ పట్టుకున్నాం. పట్టుకొని వాడిని మా ఫ్రెండ్ అయితే ఒక పీకాడు. బట్ మనం ఇక్కడ కొడతాం తప్పే తెలియక ఒక చెంప మీద ఒక చెల్లు అని ఒక పీకాడు. అలా చేయగా ఏమైందంటే, మా ఫోన్ అయితే ఫైనల్లీ దొరికింది. కానీ ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, మేము అమ్మటినే కాప్స్కి కాల్ చేసాం. కానీ కాప్స్ రెస్పాన్స్ అయితే లైక్ నిల్ ఫ్రెండ్స్. అది కాప్స్ ఏంటంటే అసలు ఏమి రెస్పాండ్ అవ్వాలా. లైక్ మాకు టైం ఎప్పుడు దొరికితే అప్పుడే వస్తాము అన్నట్టు మాట్లాడారు.